సాద్రి సాద్రి వసాయి తిక్కగానా ఏంటి వస్తున్నా. సరే ఇంకా మా మమ్మీ పిలుస్తుంది, రేపు మాట్లాడుకుందాం పో. ఎందుకమ్మా అంత గట్టి పిలుస్తున్నావు? తొందరగా వెళ్ళి రెడీ కాపోవే, కాలేజ్ టైం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసిన. వారానికి 3 రోజులు ఉప్మా పెట్టి మళ్ళీ మిగిలిన 3 రోజులు గంజనం పెట్టి దానికి మళ్ళీ రిచ్ గా బ్రేక్ఫాస్ట్ అని ఎలివేషన్ ఇవ్వడం ఒకటి. పెద్ద అయిన తర్వాత ఏ కలెక్టర్ జాబ్ డాక్టర్ అయిన తర్వాత అప్పుడు తిను బ్రేక్ఫాస్ట్ రిచ్ గా. అంతవరకు నేను ఏదో ఉంచితే అదే తినాలి. సరే బ్రష్ చేసుకొచ్చి తింటా. ఇంతకు నా బ్రష్ ఏడుంది మమ్మీ? బయట కిటికీ మీనే ఉంది చూడు. సరేలే. ఈయనే ఉందా? అయ్యో పేస్ట్ లేనట్టుంది కదా. సరే ఇంట్లో కొత్త పేస్ట్ ఉంది కదా, తీసుకుందాం. మమ్మీ పేస్ట్ అయిపోయింది, తొందర తీసుకురా పేస్ట్. అప్పుడే అయిపోయిందా? ఇక్కడి ఉండవే ఇటీ బ్రష్ ఓపెన్ చేసి 3 వారాలే కదా అయ్యింది. మరి 3 వారాలు కాకపోతే 30 వారాలు వస్తాయి అనుకుంటున్నావా? పేస్ట్ జామ్ లాగా తినేస్తున్నారా ఏంటి? అయినా ఇంకొక కొత్త పేస్ట్ ఉంది కదా, దాన్ని తీయచ్చు కదా. తీపో. అయినా పేస్ట్ అయిపోయినట్టు కనబడుతుంది కానీ అడుగున ఎంతో కొంత ఉంటుంది, దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. No, 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 no. చూడు వాటి చూసావా, ప్రయత్నిస్తే సాధ్యం అంటూ కానిది ఏదీ లేదు. ఉన్నదాన్ని కూడా వదలకుండా వాడుకోవడమే మన మిడిల్ క్లాస్ ఆచారం. అమ్మా, మన ఇల్లు కొంచెం చేంజ్ చేసి బాగుంటది అనుకుంటా. అయినా ఇప్పుడెందుకే ఉన్నట్టుండి అలా అంటావేంటే? వచ్చే నెలలో పండుగలు ఉన్నాయి కదా, చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. చూడడానికి మంచిగా అందంగా కొత్త కనిపించాలి కదా. బాగా కనిపించాలంటే ఏం చేయాలి? ఏం లేదమ్మా, కిటికీలకి తలుపులకి మంచి డోర్ కర్టన్లు, నీట్ గా క్లాస్ గా ఒక మంచి బెడ్షీట్, పిల్లోస్, మంచి ఒక డోర్ దగ్గర క్యూటీ మ్యాట్, అంతే. సరే, నువ్వు కాలేజీ నుండి తిరిగి వచ్చే వరకు నువ్వు అనుకున్నట్టు మార్చేస్తా. సరే మమ్మీ, ఇంకా బాయ్, పోతున్నా.